ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్‌ని పెద్ద ప్రాబ్లమ్‌గా, నెగెటివ్‌గా చేసేస్తున్నారు. మనం ఇచ్చే పసుపు, కుంకుమ ప్యాకెట్లయితే పక్కన పడేస్తున్నారు. ఏదైనా గాజు వాటిలో గానీ, స్టీల్ డబ్బాలో గానీ, చిన్న చిన్న పసుపు, కుంకాలొస్తే వాడుతున్నారు గానీ, ఇంక తమలపాకులంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అది చాలా మంచిది తమలపాకు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొనైనా ఉట్టి తమలపాకు. దాంట్లో మళ్ళీ ఇంత బెల్లం పాకమో, తేనె పాకమో యేసుకొని గుల్కందేసుకొని తినడం గాదమ్మా. ఉట్టి తమలపాకే ఎవరు తినట్లేదు. అది మంచిదని చెప్పినా గానీ. ఇంకేంటి ఇంక జాకెట్ బ్లౌజులయితే చాలామంది ఆ కాటన్‌వి లైనింగ్‌కి వాడుతున్నారు. లేదు అంటే ఇంకా అలా ఇల్లు తిరుగుతూ ఉంటది. ఎందుకంటే మనకొచ్చే పట్టు చీరలు ఏమైనా ఉన్నా ఆ పట్టు చీరకు సంబంధించిన బ్లౌజ్ వస్తానే ఉంటది. సో, ఇప్పుడు చీరలకి వాటికి బ్లౌజ్ వస్తానే ఉంటది. సో, స్పెసిఫిక్‌గా ఈ ముక్కలు వాడం మనం. లైనింగ్ కింద వాడతాం. సో, అవి తీసేయండి ఇంకా. అరటిపళ్ళంటే ఇంకా చితికిపోతాయి, పండిపోయి ఉంటాయి, కలర్ మారిపోయి నల్లగా అయ్యి ఉంటే తినం. ఇంక వేరే రకాల పళ్ళైనా దానిమ్మ అవైనా గానీ, దానిమ్మ, యాపిలో, ఆరెంజో ఇవైనా గానీ, ఈ పళ్ళైనా ఎక్కువ ఎవరు తినట్లేదండి. షుగర్ స్పైక్ అవుతుందని చెప్పేసేసి, ఆర్గానిక్ కాదని చెప్పేసేసి. ఇంకా అలాంటప్పుడు మనకి రిటర్న్ గిఫ్ట్స్ మంచివే. అలా అని ఇబ్బంది చేసుకొని, స్థాయికి మించిన గిఫ్ట్‌లు ఇవ్వాలి అని కాదు. ఇప్పుడు కొంతమంది స్పూన్ సెట్టే ఏసారే అనుకోండి. ఆ స్పూన్స్ ఇంట్లో భోజనానికి వాడుకోవచ్చు. డెకరేటివ్ ఐటెమ్స్ అయినా ఇల్లు నిండిపోవడం తప్ప ఇంకేం ఉండదు. ఏవైనా అవసరమైన స్పూన్ సెట్ అయినా, వాటర్ బాటిల్ అవ్వచ్చు, లేదా ఇలాంటివి వాడుకోవచ్చు. లేదా మనము కుంకుమ పదులు స్టిక్కర్ ప్యాకెట్ ఏసుకోవచ్చు. ఇలాగా మనం ఆలోచించి వాడేదాన్ని మనం ఇస్తే మంచిదే.